గోదావరి తీరాన భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామునే అంతరాలయంలో ధ్రువమూర్తులకు అర్చక స్వాములు కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించారు. భక్తరామదాసు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తయారు చేయించిన బంగారు ఆభరణాలు అన్ని అలంకరింపజేసి భక్తరామదాసు కీర్తనలు ఆలపించారు. పవన సుత హనుమాన్ కి భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో ఉదయం 10:30 తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. సరిగ్గా 12 గంటలకు భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. ఈ కార్యక్రమం అనంతరం సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. భద్రాచలం వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళేర్యం వధూరిమాగుం సమేత. ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం వెంట వచ్చారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం పండితులు కళ్యాణ ప్రాశస్త్యాన్ని వివరించారు. తొలుత భద్రాచలంలో 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం మంత్రులు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా భద్రాచలం వెళ్లనున్నారు. రేపు జరిగే శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెబుతుంది. వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్యం. ఇంద్రకీలాద్రిపై సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించారు. దేవస్థానం తరపున ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక రేపుదయం 11 గంటలకు రాములవారి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దుర్గాదేవి ఆలయంలో చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నిత్యము కూడా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు, మూలమంత్ర హవనములు, మరి చతుర్వేద పారాయణలు ఎన్నో కూడాను ఆగమోక్తంగా చక్కగా వేదోక్తంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే మనం నిన్నటి రోజున క్షేత్రపాలక అభయాంజనేయ స్వామి వారికి మన్యసూక్త అభిషేకము మరియు నాగవల్లిదల అర్చనా కార్యక్రమాలన్నీ కూడాను వైభవపేతంగా జరుపుకొని ఈరోజు లోక కళ్యాణార్థం రాముల వారి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కళావేదిక మీద అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతున్నది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 1వ తేదీన కనుల పండుగగా జరగనుంది. వాద్యం ఆరగింపు మేళం.
नित्यं ग्रीष्म ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ సంప్రదాయానుసారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రామచంద్రమూర్తిని కోరుకున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ నామస్మరణలతో కళ్యాణ వేదిక మార్మోగిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే ఆపదాపి అర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామ శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముణ్ణి ఎవరైతే పూజిస్తామో, రాముణ్ణి ఎవరైతే ప్రార్థిస్తామో సుఖ సంతోషాలు కలుగుతాయని, ఆపదలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎదుగుతారని ఉంటారని వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అన్ని వేళలా ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండాలని దేవదేవుడు శ్రీమన్నారాయణ రాముల వారిని ప్రార్థిస్తూ అందరికీ నవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో తాటాకు పందిరి వేసి సీతారాముడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పచ్చటి తోరణాలు, పూలదండలతో పందిరిని అలంకరించారు. శ్రీరాముడి ఖ్యాతిని వివరించారు అర్చక స్వాములు. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి పండితులు వేదాశీర్వచనం పలికారు. విశ్వర్తేన మిత్రావరుణాసజేతే సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.